అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ దొరికిపోయారు. విషయాలు తెలుసుకోకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక విషయంలో అతన్ని ఇరికిచ్చాలి, అతన్ని ఒక రాక్షసుడుగా అతని పైన తీవ్ర ఆరోపణలు చేయాలి అనే యాంగ్జైటీ ఆతృతలో ప్రతి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు దొరికిపోతున్నారు. ప్రజలకు, నెటిజన్లకు ఆ నిజాలు తెలిసిన తర్వాత వాళ్ళు ప్రశ్నిస్తే, లేదంటే విమర్శిస్తే, లేదా ట్రోలింగ్ చేస్తే వాళ్ళను మళ్ళా ఏమంటారు కేసులంటారు, హింసిస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు. ఇప్పుడు నిన్న 2 రోజుల కిందట పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో ఒక ఇన్సిడెంట్ ఎంపీడీఓ గారిని ఎవరో కొట్టారని చెప్పి, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొట్టారని చెప్పి మళ్ళా కుల ప్రస్తావన. ఆయన ఏది తెచ్చినా కుల ప్రస్తావన, రాజకీయం అనేది కామన్గా ఉండే పాయింట్లు. కుల ప్రస్తావన చేస్తూ ఎంపీడీఓని కొట్టారని చెప్పి ఆ ఎంపీడీఓని పరామర్శించడానికి రాయచోటికి వెళ్ళారు. అదే వైఎస్ఆర్ జిల్లా, అదే పులివెందులలో ఒక రైతు కుటుంబము ఆత్మహత్య చేసుకుంది. అక్కడ ఎంపీడీఓను రాయచోటిలో పవన్ కళ్యాణ్ గారు పరామర్శించిన తర్వాత ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళను ఆటోమేటిక్గా విమర్శించడము, తాట తీస్తానడం, తోలు తీస్తానడము అనేది ఆయన భాష మారట్లేదు. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో ఒక సినిమా హీరోగా, ఎందుకంటే ప్రతిపక్షం కూడా అనడానికి లేదు, ఒకే సీటు వచ్చింది కాబట్టి పార్టీకి ఒకే ఒక సీటు వచ్చింది. అతను 2 చోట్ల ఓడిపోయాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కాబట్టి ప్రతిపక్షం అనలేము, హీరో అనాల్సి వస్తుంది. అప్పట్లో హీరోగా ఏ విధంగా మాట్లాడినాడో, తాట తీస్తా, తోలు తీస్తా అనేది, ఇప్పుడు ఉన్నతమైన పదవిలో ఉంటూ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఎంపీడీఓ మీద ఏదో అక్కడ లోకల్లో ఏం ఇష్యూలు అనేది ఇంకా చాలామందికి ఇది తెలియదు. ఆ ఎంపీడీఓ ఒక పథకం ప్రకారమే ఇరికిచ్చారనేది అక్కడ కాంట్రవర్సీ జరుగుతుంది. దాని మీద విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత ఎంపీడీఓ గారిని పరామర్శించిన తర్వాత బయటకు వచ్చాక వైసీపీ వాళ్ళని అందరినీ టార్గెట్ చేస్తూ తాట తీస్తా అనేది ఇంకా ఆయన రొటీన్ భాష ఉంది కదా, ఆయన భాష మారట్లేదు. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాక మనం ఉన్నత స్థాయిలో ఉన్నాము, మనల్ని ప్రజల్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారనేది, లేదా మనం ఆయన గవర్నమెంట్ బాధ్యత ఉన్నామనేది ఏమీ లేకుండా సేమ్ అదే రొటీన్, మళ్ళా అదే ఆవేశము, అదే ఆక్రోశము. ఏదంటే ప్రతి ఒక్క అంశంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ముందు రాక్షసుడిగా చూపించాలి, ప్రజల దృష్టిని మళ్లించాలి. తర్వాత నెమ్మదిగా ప్రజలకు తెలుస్తుంది. సరే, ఆ ఎంపీడీ పరామర్శించారు, ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ వాళ్ళని తిడుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రెస్ అడిగారు ఏమని, సార్ ఇది ఇక్కడ ఒక రైతు కుటుంబము ఇక్కడ ఆత్మహత్య చేసుకుంది, అది మీకు తెలుసా అంటే తెలుసు ఆబ్వియస్లీ అధికారులు నాకు చెప్తారు కదా. తెలుసుకున్నప్పుడు ఆయన ఏం మాట్లాడారంటే కొంచెం హేళనగా మాట్లాడుతూ అది ఆత్మహత్య మధ్య లేదు, దాన్ని విచారణ చేస్తాము అని చెప్పి కొంచెం హేళనగా మాట్లాడారు. ఎంత అభ్యంతరకరంగా మాట్లాడారంటే, పైపెచ్చు ఎంపీడీఓని ఓన్లీ కొట్టారు, పెద్ద దెబ్బలు తగలేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ ఒక కుటుంబము, ఒక 4 మంది చనిపోతే అక్కడికి వెళ్ళాలన్నా, లేకుంటే ఇక్కడ నీ రాజకీయం కోసము జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కోసము, ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికియాలన్న వైసీపీ వాళ్ళను విమర్శించడం కోసం రాయచోటికి వెళ్తారా? లేదంటే ఒక రైతు కుటుంబము ఆత్మహత్య చేసుకుంది, అది పోయి అక్కడ పోయి చూడాలన్నా? ఇలాగ ప్రతి ఒక్క అంశంలో అతను తప్పు మీద తప్పులు, తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సరే, ఆ రైతు కుటుంబము ఆత్మహత్య చేసుకోలేదు, వేరే అని చెప్పి దాని మీద విచారణ చేపిస్తామని చెప్పారు. నిన్న డిఎస్పీ గారు చెప్పారు, అది వాళ్ళు అప్పుల బాధలు తట్టుకోలేకే ఆ కుటుంబము ఆత్మహత్య చేసుకుంది అని. ఇప్పుడు దొరికిపోయారు కదా, నిజాలు ప్రజలకు తెలిసాయి కదా. ఇప్పుడు నెటిజన్స్ విమర్శిస్తే మాత్రం కేసులు, టార్చర్లు, మై జన సైనికులు బూతులు తిట్టడము, ఇది ప్రతి ఒక్కరు కామన్. ఇదే కాదు, గతంలో కూడా మీరు చూస్తే చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి అంశంలో ఇరికియాలనే అదొక్క ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైన ఆరోపణలు, అబద్ధాల మీద అబద్ధాలు, ప్రజలను తప్పుదోవ పట్టడంతో మనం చూసాం. గతంలో 30,000 మంది మహిళలని అక్రమ రవాణా చేస్తున్నారు త్రూ వాలంటీర్ల ద్వారా అని చెప్పి వాలంటీర్లను కూడా ఇరికించారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ వాలంటీర్లను కూడా దానిలో బాధ్యుల్ని చేశాడు. తర్వాత అసెంబ్లీలో నిండు సభలో హోంమంత్రి అనిత గారు ఏం చెప్పారు, అట్లాంటి ఏమీ జరగలేదండి, 42 మంది మాత్రమే మిస్సింగ్లో ఉన్నారు అని చెప్పారు. సో నిజాలు నిలకడగా తెలిసాయి ప్రజలకి. ఇప్పుడు ప్రజలు కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే, ఎక్కడ వెళ్ళారే 30,000 మందిని, నీకు చెప్పిన ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఎవరు అని నెటిజన్స్ విమర్శిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, టార్చర్ చేస్తున్నారు, నిర్బంధాలు, జన సైనికులు తిట్టడాలు.
తర్వాత వైజాగ్లో డ్రగ్స్ 25 కేజీల డ్రగ్స్ దొరికాయి. అప్పుడు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? 25 కేజీలు డ్రగ్స్ ఇచ్చారు. ఈ డబ్బులతో ఈ డ్రగ్స్‌తో ప్రజలందరినీ మత్తులోకి ముంచేస్తున్నారు. ఈ డబ్బులు ఎన్నికలకు వాడేసుకుంటున్నారు అని చెప్పి ఎంత అసలు ఊగిపోయారు. ఎంత అసలైతే ఉక్రోషంతో మాట్లాడారు ప్రతి ఒక్క ఎన్నికల సభలో. ఇప్పుడు సిబిఐ చివరికి ఏం తేల్చింది? అది డ్రగ్సే కాదని తేల్చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే లేదంటే నెటిజన్స్ కానీ ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, టార్చరు. అంతేనా? ఇంకా ఏమున్నా ఇంకా ఇప్పటం ఇది ఒకటి చెప్పాలి. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా అప్పటి జగన్ గారి ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ జరిగింది. ఆ విషయం మీద తెలుసుకోకుండా కారులో పైన కూర్చొని రూఫ్ టాప్ మీద ఒక హీరో కదా, అప్పుడు ప్రతిపక్షం లేదు, ఎమ్మెల్యే గెలవలేదు కాబట్టి రూఫ్ టాప్ మీద కూర్చొని ఎంత హంగామా చేశాడు, ఎన్ని మాటలు ఆ రోజు అయితే రోడ్ల మీద ఎన్ని మాటలు మాట్లాడారు. ఆ తర్వాత కోర్టులో హైకోర్టు చెప్పారు మీరు చేసింది కరెక్ట్ కాదు, ప్రభుత్వం కరెక్ట్ చేసింది అని చెప్పి. తర్వాత అక్కడ కాకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా ఇప్పటం ఇష్యూ గురించి అప్పటి ప్రభుత్వానికి ఫేవర్గానే మాట్లాడింది. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. నిజం నిలకడగా తెలిసింది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ప్రశ్నిస్తే కేసులు, మళ్ళీ టార్చరు, జన సైనికుల చేత బూతులు, ఇలా చెప్పుకుంటా పోతే అప్పుల గురించి అప్పుడు ఏమన్నాడు? ఊగిపోయినారు కదా. అప్పుల ఇసుక, తర్వాత మద్యము. అసలు ఈయన కరెక్ట్గా సబ్జెక్టు తెలుసుకోవాలి. అప్పుడంటే ఏదో ఎమ్మెల్యే కూడా కాదు, ప్రతిపక్షం లేదు కాబట్టి ఎవరు సమాచారం లేదు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదా, అధికారులు ఉంటారు కదా, వ్యవస్థలు నీ కింద ఉంటాయి కదా, వాళ్ళు విచారం చేసేంత వరకు నా ఓపిక పట్టాలి కదా. జగన్ గారిని ఎట్లయినా ఇరికేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ విషయం తెలుసుకోవాలి కదా, సబ్జెక్టు తెలుసుకోవాలి, నిజాలు తెలుసుకోవాలి, తెలుసుకున్నాక కదా మాట్లాడాలి. ఇదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కాకినాడ పార్లమెంటులో ఒక కాకినాడ ఎమ్మెల్యే గారు దళిత ప్రొఫెసర్ను కొడితే ఒక్కరు మాట్లాడలేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడలేదు. లాస్ట్కు స్టూడెంట్స్ అందరూ వ్యతిరేకిస్తే ఆ ఎమ్మెల్యే వచ్చి సారీ చెప్పి ఆ కేసును రాజీ చేసుకున్నారు. అదే పిఠాపురంలో, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురంలో ఒక దళిత మహిళను టీడీపీ నాయకుడు అఘాయిత్యం చేస్తే మాట్లాడలేదు. ఇప్పుడు ఎగేసుకొని వైఎస్ఆర్ జిల్లా రాయచోటికి వెళ్ళి ఎంపీడీఓకి ఎవరో కొట్టినారని చెప్పి అక్కడ పోయి రాజకీయం చేస్తున్నారు. సరే, రాజకీయం చేసినాం, అక్కడ పక్కనే కదా, రాయచోటికి పులివెందులకి ఎంత దూరము అంటే 30-40 కిలోమీటర్సే ఉంటుంది. ఆ కుటుంబాన్ని పరామర్శించవచ్చు కదా. రైతులకు మీరు ఇస్తున్న ఆర్థిక సాయం ఇవ్వలేదు, ఇన్సూరెన్సు ఇవ్వలేదు, మద్దతు ధర లేదు. రైతులు ఎలా బతకాలి? రైతులను మోసం చేసినట్టే కదా. పైపెచ్చు హేళన చేస్తున్నారు రైతులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు గారు ఎట్లా ప్రవర్తిస్తున్నారో మీరు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగనే ప్రవర్తిస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని చెప్పి ప్రతి ఒక్కసారి పవన్ కళ్యాణ్ దొరికిపోతున్నారు. నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇది మంచిది. నిజాలు తెలుసుకొని వివరాలు తెలుసుకోండి. అధికారులు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నారు. నిజాలు తెలుసుకొని తప్పప్పులుంటే శిక్షించండి. మీ చట్ట ప్రకారం ఏం చర్యలు ఉంటే ఆ చర్యలు తీసుకోవాలి. ఎందుకు అంత దాతుట జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్క విషయంలో విమర్శించాలి, ఇరికించాలనేదే మీ కోరిక ఉన్నట్టుంది. కానీ నిజాలు నిలకడగా తెలుస్తాయి. ప్రజలు కూడా తెలుసుకున్నారు. మీరు ఎలక్షన్స్ ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు.